ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం మనకేం తెలియజేస్తుంది అంటే, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన బిడ్డలందరూ పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులు పోలికలు కలిగినటువంటి బిడ్డలు ఉంటారు. దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని కోరికగా పుట్టాము. దేవుడు ఎంత పరిశుద్ధుడో మనము అంత పరిశుద్ధంగా ఉండాలి. మనం దేవాలయాన్ని పరిశుద్ధంగా ఉంచుతాం, అలాగే మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభుని నుండి వెండిని బంగారాన్ని వేల కొలది ధనధాన్యాలు కోరుకోవట్లేదు, కానీ నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్త గురించి మనము చదువుకున్న కొన్ని విషయాలు ఆయన గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. ఆయన ఎలా ఉన్నాడు, మరి మనం ఎలా ఉన్నాము. ఒక పరిశుద్ధుడి గురించి మనం వింటున్నప్పుడు మనం కూడా అలా ఉండాలి. వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రవర్తించేవారు ధన్యులు కాదు, పరమ ధన్యులు వాడు. కనుక వాక్యానుసారంగా మనం నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అద్దం ముందు మనం నిలబడినప్పుడు మన ముఖంలో ఉన్నటువంటి లోపాలని మనమే తెలుసుకుంటాం. అద్దం ముందు నిలబడకపోతే వాళ్ళు వీళ్ళు చెప్తే మనకు అర్థమైంది మనకు లోపం ఉందని. అద్దం ముందు నిలబడినప్పుడు మన లోపాలు మనం ఎలాగైతే సరి చేసుకుంటామో, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు కూడా మనం సరి చేసుకోవాలి, సమర్థించుకోకూడదు. వాడు తప్పు చేయలేదా, వీళ్ళు తప్పు చేయలేదా, వాళ్ళని వీళ్ళని చూసి మనం నడవకూడదు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటే దేవుడు మనం ఎంతగానో ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో బలవంతులు ఉన్నారు, ఆత్మీయ జీవితంలో బలహీనులు ఉన్నారు. మనం బలవంతులను చూడాలి, కానీ బలహీనులను చూడకూడదు. మనకంటే ముందున్న వారిని చూడాలి, మనకంటే వెనుకున్న వారిని మనము చూడకూడదు. ముందున్న వారినే క్రాస్ చేయాలి. పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు, యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును బట్టి గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. నా గురి ఎవరంటే యేసయ్యని చేరుకోవటమే నా గురి, యేసయ్య దగ్గరికి వెళ్ళటమే నా గురి. కనుక వాళ్ళని వీళ్ళని చూడొద్దు, నువ్వు దేవుని వైపు చూడాలి. దిక్కులు చూసిన పేతురు నీళ్ళలో మునిగిపోతున్నాడు, ప్రభువు చూసినంతసేపు నడిచాడు. మనం ప్రభువునే చూడాలి, కానీ మనుషులు పరిస్థితుల వైపు ఎప్పుడు చూడకూడదు అనమాట. కాబట్టి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే, మనం పరిశుద్ధత కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దాని గురించి కొన్ని విషయాలు మనకు దేవుడు తేటకి తెలియజేస్తున్నప్పుడు జాగ్రత్తగా దేవుడు మాటలు విందాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. యెషయా ప్రవక్త అంటే దేవుని విషయాలు మనుషుల విషయాలు దేవునికి తెలియజేసే ఒక మధ్యవర్తి. యెషయా ప్రవక్త దేవుని ఆత్మ అభిషేకముతో నడిపించబడిన ప్రవక్తలో ఈయన ఒకడు. ప్రభు చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు. మీరు నిద్రపోతున్నప్పుడు మీకు కళలు వస్తాయి. నిద్రపోతున్నప్పుడు కళలు వస్తాయా? చెప్పండి. మాకు రావాల వాడి చేతులు కళలు రావు, మాకు ఇప్పుడు కళలు రాలేదన్నమాట. కళ వస్తే నాకు అర్థం కాదు. చేతులు అర్థం కావాలి, అందరికి వస్తే కళ వస్తాయా? మనకు వద్దన్నా వస్తాయి. మనం నిద్రపోతే మనం మన స్వాధీనంలో ఉండమన్నమాట. నిద్రపోయేటప్పుడు వచ్చేదాన్ని కళ అంటారు. మెలకువతో ప్రార్థన చేసుకునేటప్పుడు వచ్చేదాన్ని దర్శనం అంటారు. దర్శనం మనం మెలకు కలిగి చూస్తున్నప్పుడు అది దాన్ని దర్శనం అంటారు. ఇక్కడ యెషయా ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. అది ఎప్పుడు చూస్తున్నాడంటే, ఉజ్జియా రాజు మృతి పొందిన సంవత్సరంలో చూస్తున్నాడు. ఎవరు ఈ ఉజ్జియా అంటే, ఉజ్జియా బాల్య దినములో ఎందే రాజయ్యాడు ఇజ్రాయేలుకి. దేవుడు ఉజ్జియాను బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే, సమృద్ధికరంగా
ఆయన ఏ పని చేసినా ఆ పనిలో 100% విజయం సాధించాడు. దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన ఆశీర్వదించబడిన తర్వాత ఆయనలోకి గర్వం ప్రవేశించింది. చాలా మంది కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నంత యథార్థంగా, నమ్మకంగా, సుఖాల్లో ఉండలేదు. స్టార్టింగ్ లో ఉన్నంత యథార్థత, నమ్మకత్వం, పరిశుద్ధత రాను 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 చాలా మంది కోల్పోతూ ఉంటారు. వారిలో ఉజ్జియా ఒకడు. ఉజ్జియాను దేవుడు బహుగా ఆశీర్వదించిన తర్వాత ఆయన గర్వించాడంట. ఏం చేశాడు? గర్వించాడు. దేవుని బిడ్డలకు అది ఉండకూడదు. నాశనానికి ముందు గర్వం నడిచిద్దంట. ఒకడికి నాశనం ఉంది అంటే వాడు గర్వంగా మాట్లాడతాడు, గర్వంగా ప్రవర్తిస్తాడు. దేవుని బిడ్డలక మనకు అది ఉండకూడదు. అది కలుపు మొక్కతో సమానం. ఆ కలుపు మొక్కను పీకేస్తే కానీ పంట బాగుండదు. ఇతరులు మనకు చెప్తే మనకు బాధ కలిగింది, కానీ మనం పరీక్షించుకోవాలి. మనమే సరి చేసుకుంటూ ఉంటారు. ఉజ్జియా గర్వించి ఏం చేశాడంటే 20 మంది సేవకులు దేవుని సేవ చేస్తున్నప్పుడు రాజుగారు గర్వించి వాడి చేతుల్లో ఉన్నటువంటి సాంబరాన్ని తీసుకొని దేవుని బలిపీఠం మీద వేసేసేసాడు. వాస్తవానికి ఉజ్జియా రాజు పాస్టర్ గారిని పోషించాలి, అంతేగాని ఈ రాజు వెళ్ళి దూపం వేయకూడదు బలిపీఠం మీద. తొందరపాడి వచ్చి 80 మంది సేవకులను క్లోజ్ వేసేసి ఆ బలిపీఠం మీద దూపం వేయగానే ఆయనకు కుష్టు రోగం వచ్చిందండి. చూసారా? సేవకుల యొక్క చేతుల్లో నుంచి ఆ దూపార్తులు లాక్కొని ఆయన దూపం వేయబోయాడు. ఎందుకు? నేను రాజుని, నేను ఏం చేసినా చెల్లిది, కర్త కర్మ మొత్తం నేనేనే ఇక్కడ అని అతిశయించాడు. అతిశయించి సేవకుల మీద ఫైట్ చేసేది. కుష్ఠరోగం వచ్చింది. ఆ విషయం యాజకులకు అర్థమైపోయి ఆయన తొందరగా బయటకు పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా త్వరపడి వెళ్ళిపోయాడు. ఇక తాను బ్రతికినంత కాలం ఆ కుష్ఠరోగం ఆయన తగ్గల. తాను బ్రతికినంత కాలం ఇశ్రాయేలుకి ఏ దర్శనం కూడా కలగల. ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ప్రవక్త అయిన యెషయాతో మాట్లాడుతున్నాడు. కుష్ఠరోగం అనేది ఒక పాపంతో కూడిందన్నమాట. పాపం మనలో ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి అద్భుతాలు చేయడు. అందుకని దావీదు అంటాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యముంచిన యెడల నా దేవుడు నా ప్రార్థన మనవి ఆలకించడు. ఒకడు ఒడిలో అగ్నిని దాచిపెట్టుకుంటే వాని వస్త్రము కాలదా? ఒకడు నుక్కుల మీద నడిస్తే వాని పాదము కమలదా? అలాగే ఎవడు చేసిన పాపాన్ని వాడు ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే గాని దేవుని యొక్క కృప కనికరం మనం పొందుకోలేము. ఉజ్జియా చనిపోయిన దాకా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడలేదు. ఒక దర్శనం లేదు, ఒక కళ లేదు. ఎప్పుడు మళ్ళా దేవుడు ఇశ్రాయేలుని దర్శిస్తున్నాడంటే ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అందు దేవుడు యెషయాకు దర్శనం ఇచ్చాడట. హల్లెలూయా. అంటే పాపం అనేది మనలో నుండి పోవాలి. పాపం అనేది మనలో నుండి పోవాలి. దేవుడి మొదటి చెప్పాను కదా, మనం పరిశుద్ధంగా ఉండాలి అని. మనకు నచ్చిందల్లా చేసుకుంటూ, మన మనసుకు నచ్చినట్లుగా చేసుకుంటూ దేవుడు నాకు ఏ సహాయం చేయలేదని ఎలా చెబుతున్నారు మీరు? దేవుడు సహాయం చేయాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఉదాహరణకి పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. అతను రోగం నుండి విడుదల పొందడం కోసం వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి కుమారుడా అన్నాడు. తర్వాత నీ పరుపెత్తుతో నడవన్నాడు. అంటే పాపాలు క్షమించబడకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేదు. కాబట్టి ఈరోజు మనలో నుండి మనం ఏం కోరుకోవాలంటే మనలో ఉన్నటువంటి లోపాన్ని, పాపాన్ని వీళ్ళు చూడటం కదా, నిన్ను నువ్వు సరి చేసుకో, పరిశీలన చేసుకో. యెషయా ప్రవక్త దర్శనాన్ని చూసుకున్నాడు. ఆ దర్శనము ఎలా ఉంది అంటే కనుక మా 2వ వచనం చదువుతాను. ఆయనకు పైగా శరాపులు నిలిచివెళ్ళి ఒక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తోనూ తన కాళ్ళను కప్పుకొంచు 2తో ఎగురుచుండెను. ఇక్కడ చూసినట్లయితే ఆ దర్శనం ఎలా ఉందంటే అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడంట ప్రభు.
ఆయన చొక్కా అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయి. ఇప్పుడు దర్శనంలో దేవుడు చూస్తున్నాడు యెషయా ప్రవక్త. కెరూబులు సెరాపులు దేవదూతలు, ప్రధాన దేవదూతలు అక్కడ దేవునికి స్తోత్రం చేస్తున్నారన్నమాట. దేవునికి పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడు పరిశుద్ధుడని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటేనంట దేవుని యొక్క సింహాసనం కదిలిపోతుందంట. దేవుని యొక్క మందిరపు యొక్క స్థలములు కదులుతున్నాయంట. అంటే దేవదూతలు దేవునికి స్తోత్రాలు చెబుతుంటే దేవాలయం కూడా కదిలిపోతుంది. అంత బలమైనటువంటి స్తుతి స్తోత్రాలు మరి ఆ దేవదూతలు దేవునికి చేస్తూ ఉన్నారు. హల్లెలూయా.